హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన సమాచారం అండి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల కమ్యూటేషన్ గురించిన తాజా సమాచారం అండి. ఉద్యోగికి లభించే పెన్షన్ నుంచి గరిష్టంగా 40% మించకుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏక మొత్తంగా అంటే లంసమ్ అమౌంట్‌ను అతను నగదుగా మార్చుకునే పద్ధతిని కమ్యూటేషన్‌గా పరిగణిస్తారు. ఈ పద్ధతి 1/4/1999 నుంచి అమల్లోకి వచ్చింది. 1/4/1999 తేదీన గానీ అటు తర్వాత గానీ పదవీ విరమణ చేసి కాలం చేసిన ఉద్యోగుల విషయంలో గానీ ఈ సూత్రం అయితే వర్తిస్తుంది. సో జీవో ఎంఎస్ నెంబర్ 158 ఎఫ్&పి తేదీ 1/4/1999 ప్రకారంగా ఒకవేళ పెన్షనర్ కనుక మరణించినట్లయితే కమ్యూటేషన్ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదండి. సో కమ్యూటేషన్ రికవరీ అనేది నిలిపివేస్తారు. ఒక 10 నెలలు కట్టి తర్వాత అయినా వెంటనే నిలిపేస్తారు. యాక్చువల్గా 10 to 135 నెలల వరకు కమ్యూటేషన్ రికవరీ చేస్తారు. సో కమ్యూటేషన్ చేసిన తర్వాత కాలం చేసి ఉంటే అతను 10 నెలలే రికవరీ చేసినా కూడా ఇంకా రికవరీ చేయరన్నమాట. సో రిటైర్మెంట్ పొందిన తర్వాత 15 సంవత్సరాలు, అప్పటి 15 సంవత్సరాలు, ఇప్పుడు 135 నెలలు, అంటే 11 సంవత్సరాల 3 నెలలు మధ్య కాలంలో పెన్షనర్ సో కాలం చేసినప్పుడు కమ్యూటేషన్ రికవరీ అనేది ఇంకా జరగదు. శాఖపరమైన న్యాయస్థానాలలో గనక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నట్లయితే లేదా రుజువైనా కూడా కమ్యూటేషన్ అనేది మంజూరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరు. సో క్రమశిక్షణ చర్యలు ఉండకుండా చూసుకోవాలి. కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 206 23/11/1998 ద్వారా నిర్దేశించిన పెన్షన్ ఫామ్లోనే పెన్షన్తో పాటు కమ్యూటేషన్ని కూడా మనమైతే తెలియజేయవచ్చు కావాలి అని. జీవో ఎంఎస్ నెంబర్ 356 ఎఫ్&పి తేదీ 26/11/1989 ప్రకారంగా పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తర్వాత తగ్గించిన పెన్షన్ 15 సంవత్సరాల తర్వాత తిరిగి పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తారు. అంటే ఇప్పుడు మనకు 11 సంవత్సరాలు 3 నెలలకే తిరిగి పూర్తి పెన్షన్ అయితే వస్తుంది. ఈ విధంగా మరలా పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూటేషన్ చేసే అవకాశం అయితే ఉండదు. ఒక సర్వీస్ పెన్షనర్కు మాత్రమే కమ్యూటేషన్ చేసే అధికారం ఉంటుంది. అది కూడా ఒక్కసారి మాత్రమే. రెండోసారి కమ్యూటేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసే అధికారం ఉండదన్నమాట, ఆప్షన్ ఉండదు. ఇక జీవో ఎంఎస్ నెంబర్ 44 ఎఫ్&పి తేదీ 19/2/1991 ప్రకారంగా ఎవరైనా ఒక పెన్షనర్ పెన్షన్ పేపర్స్ పై సంతకం చేసి డిడిఓ దగ్గర నుంచి కొన్ని పరిపాలనా పరమైన కారణాలతో పంపించి ఉండకపోయినా లేదా ఒకవేళ పంపించి ఏజీ ఆఫీస్లో ఉన్న కమ్యూటేషన్ మొత్తం చెల్లిస్తూ సో మరణించిన వారసులకు భార్య లేదా భర్తకు కమ్యూటేషన్ తగ్గింపు లేకుండా చెల్లిస్తారు. సో కమ్యూటేషన్ ఇస్తారు, రికవరీ చెయ్యారనమాట. మనం ఇదివరకే కమ్యూటేషన్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మరణిస్తే. ఇక 15 సంవత్సరాల అంటే ఇప్పుడు 11 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిని కమ్యూటేషన్ చేసిన మొత్తం పొందిన తేదీ నుంచి కానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమని జారీ చేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత కానీ ఏది ముందైతే ఆ తేదీ నుంచి అయితే లెక్కిస్తారు. జీవో ఎంఎస్ నెంబర్ 324 ఎఫ్&పి తేదీ 28/1977 ప్రకారంగా కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణం చేతైనా పెన్షన్ సవరించిన యెడల తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాలలో అనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసి అయితే ఉంటుంది. జీవో ఎంఎస్ నెంబర్ 392 ఎఫ్&పి తేదీ 2/12/1993 ప్రకారం కమ్యూటేషన్ మొత్తానికి గ్రాట్యుటీ మాదిరిగానే గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు. ఎంత మేరకు అర్హులో అంతవరకు కమ్యూటేషన్ పొందవచ్చు.